గౌరవ మంత్రివర్యులు మన ముఖ్య అతిథి మైనార్టీ న్యాయశాఖ మంత్రులు మరి అవకాశం ఉండదు కాబట్టి దయ ఉంచి అందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కపోతుండే ఇక్కడ దయవుంచి అందరూ కూర్చోవాలి. చైర్లు ఖాళీగా ఉన్నాయి. దయవుంచి కూర్చోవాలి. కుర్చీల్లో కానీ ఇక్కడ కానీ నమాజ్కు కూర్చోవలసిందిగా మనవి. సంతోషంగా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కూడా మన దానిని కూడా సమన్వయంగా వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. దయవచ్చి చెప్పులు అక్కడ వదిలేయాలన్నా, షూ కానీ చెప్పులు కానీ ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం రాయచూర్ తాలూకా హలో हैदराबाद भाई जरा जो तुम के लिए कहे या लिखे हैं या हमसे उम्मीद रखते हैं या जिनके दुआ करना हमारा हक है उन सब की जायज मकसद पूरा फरमा। अल्लाह बेनिकाही बच्चों में एक साल खत्म फरमा कर गैब से शादियों का इंतजाम फरमा। अल्लाह हमारे जमा होने फलों से और अपने हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम को मुकम्मल फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। रब्बना अलैका तवक्कलना व इलैका अनबना व इलैकल मसीर। अल्लाहुम्मा इन्फअना बिल कुरान व ज़य्यिना क़ुराना बिल कुरान व नज्जिना मिनन नार बिल कुरान व अदखिलना फिल जन्नति बिल कुरान। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। ऐ अल्लाह हम सभी जो भी गुनाह खता साफ खता हुए माफ फरमा दे। ऐ अल्लाह కోరుతున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి. మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడము, దాంట్లో భాగంగా పెద్దలు అన్నగారు అయినటువంటి ఫారూక్ గారు కూర్చోండి. सेवन में उनको भरोसा में रास्ते में कुछ इधर मार भेजे थे हज अभी हमारा भेजे थे सिलेक्शन कर 87 में इंडिया का जमाना समीअ अल्लाहु लिमन हमिदा।
Alhamdulillahi Rabbil Alamin. القرآن الحكيم اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم حبب إلينا الإيمان وزينه तेरे हाथों पर चलना वाला आसान फरमा दे हम सब के मिलने बैठने को अल्लाह तो कबूल फरमा इसके जरिए से अल्लाह हम सब की हिफाजत फरमा हमारे अहलो यार की अल्लाह हिफाजत फरमा हमारे घर बार की हिफाजत फरमा ये अल्लाह तो इस इफ्तारी प्रोग्राम को भी అందరికీ నమస్కారం సలాం అలైకుం వాలేకుం సలాం రంజాన్ పవిత్రం చాటు ఈరోజు రాయచోటి పట్టణంలో నా ఆధ్వర్యంలో వేలాది మంది మైనార్టీ సోదరుల కోసం నా వంతుగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పూజ్యులు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి అలాగే మా ఉమ్మడి కడప జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మైనార్టీ సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రంజాన్ అంటేనే పవిత్రక చిహ్నం 30 రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు చేసి కుటుంబాలు అలాగే సమాజం చల్లగుండాలని చెప్పి ప్రార్థన చేసి ఈ నెలలో ఇలాంటి మంచి కార్యక్రమం రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం ఈ కార్యక్రమానికి పిలిచిందే తడవగా విచ్చేసిన మైనార్టీ హిందూ సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే భాగ్యం ఆ భగవంతుడు నాకు ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో ఒకటే చాటుకుంటున్నా రాయచోట్ అంటే మత సామరస్యానికి ప్రతీక ఇక్కడ హిందూ ముస్లిం సోదరులు అనాది కాలంగా బాయ్ బాయ్ అంటూ సంక్రాంతి పండుగ వస్తే రైతుల ఇళ్లకు మైనార్టీ సోదరులు పోతారు రంజాన్ బక్రీద్ వస్తే అక్కడుండే రైతులు హిందూ సోదరులు మైనార్టీల కుటుంబాలకు వచ్చి భోంచేయడం ఆనవాయితీ ఎప్పుడు ఏ విధమైన సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా ఎంతో ఆప్యాయతగా ఆ సమస్యలను చిన్నదిగా తుంచివేసి పరిష్కరించే తత్వం గల పట్టణం మన రాయచోటి ఇలాగే ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీలకు జరిగాయి ఈరోజు కూడా మన మైనార్టీ మంత్రివర్యులు రాయచోటికి రావడం ఇక్కడున్న మైనార్టీ సోదరులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది రాయచోట్లో ఉన్న మైనార్టీలకు సంబంధించి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందవలసిన అన్ని కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి రాబోయే కాలంలో కూడా బిడ్డల చదువు కాడి నుంచి వాళ్ళ పెళ్లిళ్ళ వరకు అలాగే రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో షాదీఖానాలు శ్మశానాలు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అలాగే మౌజన్లకు అక్కడ పనిచేస్తున్న వాళ్లకు ఇమాములకు వాళ్ళకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాలు ఇస్తూ ఉంది ఇలాంటి కార్యక్రమాలను కూడా మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలో ఇచ్చే విధంగా మేము సహకరిస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఏదైతే ఉగాది ఉంది
అలాగే రంజాన్ కూడా వస్తూ ఉంది. అందరూ సుఖ సంతోషాలతో ఈ పర్వదినాలు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. కార్యక్రమం చూస్తేనే కడుపు నిండిపోయింది నాకు. చాలా పెద్ద ఎత్తున మన మైనార్టీ సోదరులు రావడం, మంది మిత్రులు ఎన్నో సోదరులు రావడం, పార్టిసిపేషన్ చేయడం, మొత్తం సామరస్యానికి ఒక నాంది. ఇందాక రామప్రసాద్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఈ రంజాన్ మాసంలో ఇట్లాంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా వారు ఈ జిల్లాకు కూడా దాదాపు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ దురదృష్టకరం జిల్లాకి లేదు కాబట్టి మదనపల్లికి పోయేటప్పుడు వాటి ఎవరి ఏదైనా కానీ సొంత నిధులతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొన్ని వేలాది మంది ఇక్కడ రావడం మరి ఈ జిల్లాలో చాలా కఠినంగా ఉండే రోజాలు మీకు అందరూ తెలుసు. రంజాన్ మాసం వచ్చి చాలా కఠినంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6-6:30 వరకు ఉపవాసాలు ఉంటారు. మరి కార్యక్రమంలో మనం పాల్గొని అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేసుకుంటూ ముందుకు. అదేవిధంగా ఇక్కడ చేసిన కార్యక్రమాలు చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం చేసింది. మొన్ననే మీరు తెలిసి ఉత్తమాకు వచ్చారు. ఉత్తమాకు ఇక్కడ పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చారు. కడప కన్నా ఇక్కడ రాయచోటి కానీ నంద్యాల జిల్లా కానీ కర్నూలు కానీ ఎక్కువగా ఇష్టమైన వచ్చే సోదరులు చాలా మంది వచ్చారు. నేను 3 లక్షల స్థానానికి మించి దాదాపుగా 5-6 లక్షల మంది పైన వచ్చినారు. వాళ్ళకు కావాల్సిన మనకు కావాల్సిన అవసరాలన్నీ మేము తీర్చాం ప్రభుత్వం తరఫు నుంచి. గతంలో 5 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం ఎన్ని ఇస్తామని చెప్పిన ₹1 ఎక్కడ వేయలే. 2018 డిసెంబర్లో కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చే కరుణలో అది ఆల్ ఇండియా ఇస్తామా జరిగింది. భారతదేశంలో జరిగిన ఇస్తామది. దానికి కావాల్సిన 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున మొత్తంగా మాకు దాన్ని 4 గంటలు 5 గంటలు సెంటర్ చేసుకుంటారు పాపం. అదేవిధంగా నిన్న కడపలు జరిగిన ఆత్మకూరు జరిగిన కూడా ₹2 కోట్ల రూపాయలు ఇచ్చా. నిన్న కూడా మన ఇస్తామా జరుగుతాయి. మన ప్రభుత్వం తరఫు నుంచి ₹1,50,000 ఇచ్చారు. మళ్ళీ కలెక్టర్గా ₹1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ముస్లిం సోదరులు ఇస్తామా జరపడానికి అవకాశం ఇచ్చారు. మీకు అందరూ కన్నాలు చూస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మా పార్టీ తరఫున మేము చంద్రబాబు చేయడం అది ఆ గౌరవంతో ప్రతిష్టత చంద్రబాబు నాయుడికి అందుతుంది. కాబట్టి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు షాదీఖాన శిథిలావస్థలు ఉంటే అదేం చేయాల్సిన అవసరం లేదా? జిల్లా ముఖ్యమంత్రి ఎవరు కానిపడే కదా. ఎందుకు ఆయన మమ్మల్ని తీసుకోలేదు? మన వాళ్ళేమో అందరూ ముందు పడిపోతారు. ఎందుకుపోతారు నాకు అర్థం కాదు. ఒక పని కూడా చేయలేదు. ఒక్క పని కానీ కిషన్లో కానీ ఎవరికి ఒక పని చేయలేదు. ఏం చేసినా మేము చేసాం. నేను గతంలో కూడా చెప్పాను. నేను చెప్పాను క్రిస్టియన్ భవనానికి నేను దాదాపుగా 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిఫ్ట్లో కట్టించాను. దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వచ్చిన ప్రభుత్వానికి. అప్పటికి ₹1 రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో మత్స్యలు మరుగుతారు కానీ లేదా ఈద్గాలు కానీ కబర్స్థాన్లు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళం. దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసాను. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఇక్కడ షాజీఖాన్ మనం చెప్పాడు. ఆరుగురు ఈద్గా కూడా నేను పెట్టాను. ఈ రోజులు కట్టేటప్పుడు రాసింది. కాబట్టి ఏదైనా మైనార్టీలో కొత్త సామరస్యాన్ని కాపాడారు. ఈరోజు కొత్త సామరస్యం లేదు. 3 నెలలకు వచ్చే దండం వచ్చాలి. హైదరాబాద్ దండపై లేకపోతే ఈరోజు దాదాపుగా నేను హైదరాబాద్ ఈరోజు దాదాపు ఐటీ రంగంలో ముందుకు పోయితే మనం గొడవ చేసే వాళ్ళు ఎక్కువ చేస్తే అన్ని చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి హైదరాబాద్ ఇప్పటికీ సిటీ పీస్ఫుల్ ఉంటుందో ఇది అభివృద్ధి అవుతుంది. కాబట్టి రాయచోటి పీస్ఫుల్ ఉండాలి. అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెప్పాలి. ఒకసారి ఏం జరిగినట్టే ఏదన్నా మత్స్య సమస్యలు కూడా పోయిందంటే అభివృద్ధి కాదు. ప్రాంతం అభివృద్ధి కాదు. ప్రాంతం అభివృద్ధి ఉండాలంటే ఇప్పుడు మత్స్య సమస్యలు కాబట్టి ఎవరు ఇండస్ట్రీ పెట్టారు, ఫ్యాక్టరీ పెట్టాలి, న్యూస్ ఇచ్చారని పెట్టేవాడు ఏం చేయాలా? ప్రశాంతతతో ఉంటారు. లేకపోతే ఎవరు ఉండరు కూడా. కాబట్టి మాకు ప్రశాంతతకు ఆడు పేరు రాయచోటి చిన్న విషయం చెప్తే నిద్రపోలే. నాకు రాష్ట్రానికి కలెక్టర్ మాట్లాడే అందరూ చేసాం. అది పీస్ఫుల్గా ఉంది. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరూ వీడియో కూడా. కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని మిత్రులు రామప్రసాద్ గారు చాలా పెద్ద చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద నిర్మించిందని కూడా చాలా పెద్ద చాలా పెద్ద చేసినట్టు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజెప్పాలి. రేపు కూడా ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వేరే పని మనం విజయవాడలో
ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చినాక రైతులతో తరఫున ఇండియాలో ఇక్కడ విద్యుత్ విధానం దగ్గర 3 తరగతి చేసి అని ముఖ్యమంత్రి గారు టైం లేదు కుటుంబం పెట్టాలని అనుకున్నాం. ఆ టైం దొరక మనకు విజయవాడ పెట్టడం జరిగింది. బహుశా భవిష్యత్తులో ఇప్పుడు ఎక్కడైనా జిల్లాలో రాయలసీమలో ఎక్కడైనా మన దక్షిణ ఆంధ్రాలో తప్పకుండా పెడతాం. విజయవాడ రంజాలు ఎక్కువసారి పెట్టకుండా రాయలసీమ ఎకనామిక్స్ కూడా ఏర్పాటు చేస్తారని ఈరోజు మీ అందరి సహకారం కూడా వస్తుంది. చాలామంది మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే మీరు అడిగితే మీకు సమాధానం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి తీసుకుంటాం కొన్ని ఇంకేమైనా చాలా పనిచేశారు. అన్ని చంద్రబాబు నాయుడు గారు చేసింది, శ్రీరాములు గారు చేసి అన్నట్టు కార్యక్రమం లేదు. నేను ఉన్నప్పుడు స్థాపించాము. ఇప్పుడు చెప్పాను శాఖ ఇస్తే 2 రూపాయలు బడ్జెట్ ఏం చేయాలని అండి. సాహెబ్ నాకు ఏమవుతానని నాకు బాడీ ఇచ్చి కారు డీజిల్ పెట్రోల్ ఖర్చులు చేసి నేను హైదరాబాద్ వచ్చి ఉద్యోగం నేను మాట్లాడాను. సరే అని చెప్పి ఆయన పోతే బడ్జెట్ ఇచ్చి ఆయన ఉర్దూ మాట్లాడాడు కాబట్టి నా నిజానికి ఉర్దూ పండితులు వేసి దాని మైనార్టీ ఉర్దూ అకాడమీ ఈరోజు దాదాపు 10 వందల కోట్ల రూపాయలు వచ్చిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను లేబర్ మంది ఆ శాఖ నాకు లేదు. అది స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. ఇది తీసి మొత్తం మైనార్టీ మీద తీసి పక్కన బొబ్బోడు కూడా మన రెవెన్యూలో లేదు. ఇవ్వ ల్యాండ్స్ ఇష్యూ కాబట్టి అవన్నీ మైనార్టీ మైనార్టీ సంస్థ ఏర్పాటు చేస్తారు. శ్రీరామరావు గారు వచ్చింది మైనార్టీ సంక్షేమ ఎన్నో కార్యక్రమాలు చేశాం. అలా అవసరం వచ్చి తప్పకుండా మాట్లాడుతూ అవకాశం కాబట్టి